ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము కూడా ఈ యొక్క వాక్యము చేత మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు కూడా ఒక చక్కటి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నేటి ధ్యానాంశము ఆదికాండము 26వ అధ్యాయము 29వ వచనము. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. నిజమేనండి, దేవుని యొక్క ఆశీర్వాదము పొందిన వాళ్ళము మనము. దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వాళ్ళం కాబట్టే ఈరోజున మనం ఈ స్థితిలో ఉన్నాం. ఎంత మంచి జాబ్ చేసుకోగలుగుతున్నాం, ఎంత మంచి ఇంట్లో ఉండగలుగుతున్నాం, ఒక మంచి కుటుంబాన్ని కలిగి ఉన్నాం, మంచి భర్తని, మంచి భార్యని, మంచి పిల్లలని, మంచి సంపాదనను, మంచి సహాయాన్ని మనము పొందుకుంటున్నామంటే దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉండబట్టేనండి. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద లేకపోతే ఇవన్నీ కూడా మనం పొందుకునే వాళ్ళం కాదు, ఇవన్నీ కూడా మనం సాధించే వాళ్ళము కాదు. దేవుడు ఆశీర్వదించేవాడు కాబట్టే ఆయన ఆశీర్వాదాల చేత ఈ భూమి మీద ఇంకా మనము సజీవులుగా ఉన్నాము. ఆయన ఆశీర్వాదము చాలా పవర్ఫుల్గా ఉండేది, చాలా గొప్పది దేవుని యొక్క ఆశీర్వాదము. గెరారులో ఉన్నటువంటి ప్రజలు, అబీమెలెకు రాజు దగ్గర ఉన్నటువంటి గెరారు ప్రజలు, బెర్షెబా ప్రజలు ఇస్సాకు దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు యెహోవా చేత ఆశీర్వాదము నొందిన వాడవు. ఈ రోజున వారు చెప్తున్నట్లుగా మనకి వాక్యం చెప్తుంది, మీరు దేవుని చేత ఆశీర్వాదం నొందిన వారు, మీ కుటుంబము దేవుని చేత ఆశీర్వాదం నొందిన వారు, మీ యొక్క బిడ్డలు దేవుని యొక్క చేత ఆశీర్వాదం నొందిన వారని చెప్పారనండి. దేవుని యొక్క ఆశీర్వాదం చాలా శక్తి కలిగినటువంటిది, చాలా బలము కలిగినటువంటిది. ఈ ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పే యాకోబు తండ్రిని మోసం చేసి తండ్రి దగ్గర ఆశీర్వాదాలన్నీ కూడా సాధించుకున్నాడు. ఈ ఆశీర్వాదాలు పొందుకోవటం కోసమే బైబిల్ గ్రంథంలో యబ్బోకు రేవు దగ్గర ఒక్కడే ఒంటరిగా ఉండి పెనుగులాడుతూ దేవునితో, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమండి, డబ్బు కోరుకోవచ్చు కదా, ఆస్తులు కోరుకోవచ్చు కదా, అంతస్తులు కోరుకోవచ్చు కదా, మంది మార్బలాన్ని ఇంకా సైనిక సామాగ్రిని కోరుకోవచ్చు కదా, కానీ యాకోబు అది కోరుకోవట్లేదు. నీవు నన్ను ఆశీర్వదించాలి ప్రభువా, నీ ఆశీర్వాదం ఉంటే చాలు నేను ఎక్కడైనా నిలవగలను, నీ దీవెన ఉంటే చాలు నేను ఎక్కడైనా నడవగలను, ఎంతమందిలో అయినా సరే నేను సజీవుడిగా ఉండగలను, ఏ ప్రాంతంలో అయినా సరే నేను దీవించబడగలను, నేను గొప్పగా మార్చబడగలను. నీవు నన్ను దీవించాలి ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు నా కుటుంబానికి కావాలని చెప్పనంటున్నాడు. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట ఉండింది, నీ ఆశీర్వాదమునంది నిత్యము నీ కుటుంబము నా కుటుంబము. ఇంత చక్కగా ఇక్కడ సూచనలుగాను నీకు నాయన గొప్ప గొప్ప కార్యాలుగాను నిలబడి ఉన్నాం మేము అని చెప్పి అన్నట్లుగా ఆయనకు సూచనలుగా, ఆయనకు గొప్ప కార్యాలుగా ఈ రోజున మనము నిలబడుతున్నాము. మన పిల్లలు చూసినప్పుడు వీరు దేవుని యొక్క ఆశీర్వాదం అని వాళ్ళు తెలుసుకుంటున్నారు. బయట వాళ్ళు మన యొక్క చదువులను చూస్తున్నప్పుడు, మన డిగ్నిటీని చూస్తున్నప్పుడు, మన యొక్క హోదాను చూస్తున్నప్పుడు ఇతరులు గమనిస్తున్నారు ఏంటంటే వీరు మందిరానికి వెళ్తున్నారు, వీరు దేవునిలో ఉంటున్నారు, వీరు దేవుని యొక్క ఆశీర్వాదం చేత నింపబడ్డారు, పిలువబడ్డారు, ఆశీర్వాదములకు వారసులుగా ఉన్నారు, ఆశీర్వదించబడిన కుటుంబం వీరు అని చెప్పని తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆయన ఆశీర్వాదం మన మీద ఉన్నంత వరకు కూడా ఏ శత్రువు మనల్ని ఏం చేయలేడు, ఏ యొక్క అపవాది క్రియలు మనల్ని ఏం చేయలేవు. ఆయన ఆశీర్వాదము నీకు నీ కుటుంబానికి తోడుగా ఉండి దీవించబడును గాక. ఆయన ఆశీర్వాదము నిత్యము నీ కుటుంబానికి తోడుగా ఉండి నడిపించును గాక. యెహోవా ఆశీర్వాదము నుండి నీవు నీ కుటుంబము సర్వ సమృద్ధి చేత నిండి ఉండును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడ యేసయ్యా, నీవు ఆశీర్వదించే దేవుడవు, ఆ ఆశీర్వాదాలు పొందుకునే వారము మేము నాయన. నా తండ్రి, ఈ వాక్యం విన్న వారి జీవితాలలో నీ ఆశీర్వాదమును మెండుగా వీరికి దయచేసి నాయన నీ మెండైన దీవెన చేత నింపి వర్ధిల్ల చేయమని, వీరి ప్రతి అక్కర్లను అవసరాలను తీర్చి నీ దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం ఎంతమంది అయితే కనిపెట్టుకొని ఉన్నారో వారికి కావలసిన ప్రతి పర సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చి మీరు వారిని కావలసిన రీతిగా సహాయం చేసి నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దీవెనకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వాక్యాన్ని ఇతరులకు పంపించండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడతారు. మీలాగే వారు బలపరచబడటం మాత్రమే కాదు, వారు కూడా ప్రభువుని తెలుసుకుంటారు, దేవుని యొక్క వాక్యం చేత తృప్తిపరచబడతారు, ఆదరించబడతారు. కాబట్టి ఇతరులకు షేర్ చేయండి. దేవుడి చిత్తమైతే మరలా రేపటి రోజున ఇదే టైంకి కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.